దేశంలో ప్రతి ఒక్కరి నోట ఇప్పుడు తిరంగా మాట వినిపిస్తోంది. నా ఇల్లు నా దేశం నా జెండా అని జనం నినదిస్తున్నారు. ప్రతి ఇంట్లో మూవన్నెల పతాకం రెపరెపలాడాలన్న ఆకాంక్షతో జనం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా తిరంగా యాత్ర పేరుతో ర్యాలీలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో జెండాలు తయారు చేసి విక్రయించే వారికి సైతం వ్యాపారం జరుగుతోంది. ప్రజల్లో దేశభక్తిని రగిల్చి మన జాతీయ పతాక ప్రాధాన్యాన్ని తెలియజేసేదే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం. ప్రతి ఇంట్లో జాతీయ జెండా ఎగురవేయాలన్న ఆలోచన 2022లో ప్రారంభమైంది. వరుసగా 5వ సంవత్సరం ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 9 నుంచి 17 వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం జరుగుతోంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రవాస భారతీయులు భారత స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15 నుంచి సూర్యపథ్ తిరంగా కార్యక్రమాన్ని జరుపుతారు. ఆజాదీ కే అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రతి ఇంట్లో జెండా ఎగరవేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. జనంలో దేశభక్తి భావనను పెంపొందించే చర్యల్లో భాగంగా తిరంగా యాత్రల పేరుతో ర్యాలీలు నిర్వహిస్తోంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అక్కడి తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. సీఎం నివాసం నుంచి విధాన్ సభ వరకు జరిగిన ర్యాలీలో యోగి కూడా పాల్గొన్నారు. దేశభక్తిని పెంపొందించే విధంగా ఆగస్టు 15 వరకు లక్నోలోని అన్ని వార్డుల్లో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తారు. జాతీయ ఐక్యతను గుర్తించడమే దీని ఉద్దేశంగా చెప్పుకోవాలి. ప్రజల్లో సద్భావనకు ప్రధాని మోదీ చొరవను ప్రతి ఒక్కరూ ప్రశంసించాలని యోగి ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు. स्वतंत्र भारत में देश की रक्षा के लिए अपना सर्वोच्च बलिदान देने वाले वीर सैनिकों की भी स्मृति को नमन करते हुए आप सभी युवाओं का मैं हृदय से स्वागत करता हूं, अभिनंदन करता हूं। बहनों और भाइयों, हमारा ये तिरंगा हमारे सादगी का, हमारे विकास का, हमारी विरासत का और भारत के आन बान और शान का प्रतीक है. జార్ఖండ్ రాజధాని రాంచీలో కూడా తిరంగా యాత్ర నిర్వహించారు. బాపు వాటిక నుంచి ఆల్బర్ట్ ఎక్కా చౌక్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. సరిహద్దుల్లో ప్రాణాలు పణంగా పెట్టి శత్రువులపై పోరాడుతున్న సైనికుల సేవలను గుర్తు చేసుకోవాలని నేతలు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రులు సహా పలువురు స్థానిక నేతలు పాల్గొన్న ర్యాలీలో స్వతంత్ర్య సమర యోధులకు నివాళులర్పించారు. 13 तारीख तक हर जगह तिरंगा यात्रा, माने तिरंगा यात्रा आप देखो कि एक उत्साह, और जब हम भारत माता की जयकारा लगाते हैं एक ऊर्जा आती है. वंदे मातरम का जयकारा लगाते हैं तो ऊर्जा आती है. जिस वंदे मातरम और जिस भारत माता की जय करने पे हजारों किलोमीटर की सरहद पे जो लाखों सैनिक हमारे बैठे हैं, वही ऊर्जा. तो आज रांची के अंदर हजारों लोग हमारी आन बान और शान, कहते हैं ना, आन बान और शान क्या है? हमारा भारतीय तिरंगा. హర్ ఘర్ తిరంగా ప్రచార కార్యక్రమం కోసం ప్రయాగ్రాజ్ లో మహిళా స్వయం సహాయ బృందాలు కూడా కష్టపడుతున్నాయి. వారంతా కలిసి జాతీయ జెండాలను తయారు చేస్తున్నారు. 2600 మంది డ్వాక్రా మహిళలు 3.5 లక్షల జెండాలను కుడుతున్నారు. हर घर तिरंगा योजना के अंतर्गत तिरंगे बनाने का कार्य पिछले कुछ वर्षों से मिल रहा है, लगभग 4-5 सालों से. तो इस बार भी तिरंगे का काम आया है और हम लोग कर रहे हैं. इससे हम लोगों को रोजगार का अवसर प्राप्त होता है और कई सारी हमारी समूह की बहनें सब मिलकर अलग अलग जगहों पे भी तिरंगा, जो लोग घर पे बना सकते हैं उनको घर पे सिलने के लिए कटिंग करके दे देते हैं, और जो लोग आ सकती हैं तो सेंटर छोटे छोटे बना लेते हैं जगह जगह, जहाँ 4-5-6 लोग इकट्ठा मिलकर काम कर सके. तो इस तरीके से हम लोग को रोजगार प्राप्त होता है. इससे अच्छे कुछ पैसे अर्न हो जाते हैं, जो हम लोग की एक एक्स्ट्रा इनकम हो जाती है, क्योंकि ये साल में एक बार आता है. तो एक बार हम लोग को आस रहती है कि भाई तिरंगा आएगा, इतने पैसे अर्न हो जाएंगे, तो हम लोग कुछ अपने लिए एक्स्ट्रा कर पाएंगे. ప్రయాగ్రాజ్ జిల్లాలో మొత్తం 250 స్వయం సహాయ గ్రూపులు ఉండగా ప్రతి మహిళ రోజుకు 500 జాతీయ పతాకాలను తయారు చేసి ఇస్తోంది. ఈ క్రమంలో వారికి ఉపాధి కూడా లభిస్తోంది. इससे हम लोग को कुछ ना कुछ बेनिफिट मिल जाता है, और इस बेनिफिट से हम लोग को कुछ खर्चे के लिए कुछ हम लोग जुगाड़ कर लेते हैं घर में खर्चा चलाने के लिए. और इसी तरह हम लोग को कई प्रकार का काम मिल जाता है, जैसे कि झंडे के समय हम लोग को झंडा बनाने का काम मिल जाता है, और भी कुछ जैसे सिलाई विलाई करने का काम मिल जाता है,
और इसमें हम लोग जल विभाग में भी हम लोग कुछ थोड़ा बहुत काम जी हम लोग को फायदा है। और हम लोग तिरंगा बना रही है। जी अभी हम लोग तिरंगा बना रहे हैं और तिरंगे का ही काम इस टाइम अभी चल रहा है। कितना तिरंगा बना चुके? जी हम लोग एक दिन में हम लोग 500-400 के लगभग तिरंगा झंडा से लेते हैं। ఈ జాతీయ పతాకాల తయారీ ఆత్మనిర్భర్ భారత్ పథకంలో భాగం అవుతుందని కూడా మహిళలు అంటున్నారు. ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని చెబుతున్నారు. ప్రతి మహిళ రోజుకు 5,000 రూపాయల ఆదాయం పొందుతుందని అంచనా.